నమస్కారం అందరికీ. ఈరోజు లక్కీ రెస్టారెంట్ నుండి మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నానండి. అయితే రుమాలి రోటీ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. నేను ఏదో గులాబ్ జామునో ఇంకేదో ఇస్తే బాగుంటుందని అనుకున్నా. బట్ రుమాలి రోటీ ఇచ్చారు. పర్లేదులే, దేంతోనైనా నంచుకొని తినొచ్చు కదా అని పక్కన పెట్టేసి బిర్యానీ స్టార్ట్ చేసేసాను అనమాట తినడానికి. ఓపెన్ చేయగానే చూడండి ఎంతగానం క్వాంటిటీ ఉందో. ఎందుకు ఇంత క్వాంటిటీ తెలిసి అది ఫుల్ కాబట్టి. హాఫ్ అయితే కొంచెం తక్కువ వస్తుండే కావచ్చు. నేను ఫుల్ ఆర్డర్ పెట్టుకున్నా. అయితే మొన్న లక్కీ రెస్టారెంట్లోనే పూరి కూడా తిన్నాను. పూరి కర్రీ ఎంత బాగుందంటే అసలు ఒక మాటలో చెప్పలేను. సీరియస్లీ అంత బాగుంది. అందుకే కావచ్చు అక్కడ అంత జనాలు కుప్పలుగా ఉంటారు. నాగోల్ టు ఎల్బీ నగర్ వెళ్ళే ఆ మధ్యలో ఉంటారు. అల్కాపూరి ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది లక్కీ రెస్టారెంట్. అక్కడ మాత్రం ఓ మై గాడ్ అమేజింగ్ అని చెప్పచ్చు. నిజంగా సూపర్ ఉన్నాయి. కానీ ఆ రోజు నేను వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను కాబట్టి చక్క తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను త్వరగా తిని వెళ్ళిపోయాను అనమాట. సో ఆ రోజు బిజీ ఉండే కొంచెం, అందుకని టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. కానీ ఇందులో మటన్ ముక్కలు చూడండి ఎంత బాగుందో. నాకు ఇట్లా బోన్ పీసెస్ ఉంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పీసెస్ అలా ముక్కలు మెత్తగా అలా కాకుండా మెత్తగానే ఉండాలి, కాకపోతే బోన్ పీసెస్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. బోన్ కూడా ఇలా నమిలేస్తే మొత్తం మెత్తగా అయిపోవాలి, అంత అలా ఉంటే నాకు మంచిగా తినబుద్ధి అవుతుంది. కాసేపు నా తలపాకాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్, నవ్వుకోకండి. ఏదో నాకు ఇష్టంగా అలా కట్టుకున్నాను అనమాట. నాకు చిన్న ఉన్నప్పటి ఇష్టం. నేను ఇంట్లో అప్పుడప్పుడు అలానే కట్టుకుంటాను. అందులోనే ఈరోజు కూడా కట్టుకొని ఒక వీడియో తీద్దాం, ఒక స్వీట్ మెమొరీగా నాకు ఉండిపోతుంది కదా అని చెప్పేసి తీసాను. కానీ బిర్యానీ మాత్రం నిజంగా బాగుందండి. ఓకే, తినచ్చు. ఇంకో విషయం ఏంటంటే మొన్న ఒకరోజు ఎగ్జామ్కి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు నాకు కన్నద్దాలు కింద పడిపోయాయేమో అనిపించింది. నేను ఏదో ఇలా లైట్గా ఇలా టచ్ చేశాను, అయితే కింద పడిపోయిందేమో అనుకున్నా. కింద మొత్తం బైక్ సైడ్కి ఉంచి మొత్తం లెంకినామన్నమాట. ఎక్కడ దొరకలేదు. ఇక సర్లేగా పోయింది కదా అని చెప్పేసి పోనీ ఇక నువ్వు ఎగ్జామ్ రాయు, తర్వాత చూద్దాం, ఇంకా తర్వాత వచ్చినాక లెంకుదాం అని చెప్పేసి సరే అని పంపించేసినాం. కానీ అక్కడ దొరకలేదు. దొరకకపోతే మేము అనుకున్నాం పోయింది, అది ఎవరో తీసేసుకున్నారేమో వెనక నుండి, లేదంటే మనం ముందు వచ్చి ఆపేసామేమో, లేదంటే ఇంకేదో జరిగిందేమో. మొత్తానికి అక్కడ చష్మా లేదు, ఓకే పర్లేదు వదిలేసి అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూస్తే అది మా బండి మీదే పడిపోయింది. నేనైతే హాఫ్ అన్ అవర్ నవ్విన అక్కడే నిలబడి షాక్ అయిపోయినా. అది ఎలా తెలుసు అంటే మళ్ళీ బండిది అని చెప్పేసి చెప్తే బండి తీసిండు. మళ్ళీ నేను ఎక్కుదామని ఇట్లా ఎక్కుతున్నా అక్కడే నా కాళ్ళ దగ్గర ఉందన్నమాట, అక్కడ సైడ్కి. ఓ మై గాడ్, చూసైతే మామూలుగా నవ్వలేదు నిజంగా. అప్పుడు ఒక సామెత గుర్తొచ్చింది, సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా లెంకొచ్చినట్టు మా బండి మీదే పడిపోయింది. కానీ మేము మొత్తం ఊరంతా లెంకినాం, కానీ దొరకలేదు. తర్వాత లాస్ట్కి దొరికింది. ఆ రోజు నేను ఆ ఇన్సిడెంట్ మీకు ఎప్పటి నుండో షేర్ చేసుకుందాం అనుకొని ఈరోజు టైం దొరికింది, కుదిరింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను అనమాట. కానీ చాలా ఫన్నీ అది. ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే అది మా ఊర్లో గోర్చిక్కుడుకాయని గోర్చిక్కుడుకాయ అంటారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో గోకరకాయ అని పిలుస్తారు. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయిపోయాను అనమాట. ఓకే, నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటారు, గోర్చిక్కుడుకాయ కదా అది గోకరకాయ అని. మీకు తెలుసా గోర్చిక్కుడుకాయ అని మీరు పిలుస్తారా లేదా? మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. అలాగే క్యాబేజీని మా మమ్మీ ఇంకా మా కామారెడ్డిలో అందరూ చాలామంది క్యాబేజీని గోపిగడ్డ అని పిలుస్తారు. గోపిగడ్డ, కాలీఫ్లవర్ని గోపి పువ్వు, దీన్ని గోపిగడ్డ అని పిలుస్తారు. కానీ నాకు ఓకే క్యాబేజీ అనే పిలుస్తారు కదా, నువ్వేంటి గోపిగడ్డ అంటున్నావు కొత్తగా అని అంటున్నాడు. అంటే మేమైతే అలానే పిలుస్తుండే, మీరు కూడా అలా పిలుస్తారా లేదా? దాన్ని క్యాబేజీ అనే పిలుస్తారా, లేకపోతే గోపిగడ్డ అని మీలో ఎవరైనా పిలుస్తారా? ఇదొకటి. సెకండ్, మళ్ళీ థర్డ్ వచ్చేసి రత్నపురి గడ్డ. మేమైతే దాన్ని కామారెడ్డిలో రత్నపురి గడ్డలనే పిలుస్తాము. కానీ ఇక్కడ మాత్రం అంటే హైదరాబాద్లో అందరూ మోరంగడ్డ అని పిలుస్తారు. ఆంధ్ర వాళ్ళు మాత్రం చిలగడ దుంప అని పిలుస్తారు. కానీ
నేనైతే ఎప్పుడు వినలేదు. మోరంగడ్డ, చిలగడ దుంప ఇవన్నీ నేను ఎప్పుడు వినలేదు. ఏమో ఇప్పుడే కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా విన్నారా? దాన్ని ఏమని పిలుస్తారు? నాకు ఈ 3 కామెంట్ చేయండి. క్యాబేజీని ఏమని పిలుస్తారు? మేమైతే గోబిగడ్డ అని పిలుస్తాము. గోరుచిక్కుడుకాయనైతే మేము గోరుచిక్కుడుకాయ అని పిలుస్తాం. మీరు గోకరకాయ అనే పిలుస్తారు. కానీ మీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గోరుచిక్కుడుకాయ అంటే ఏంటి, గోకరకాయని గోరుచిక్కుడుకాయ అని పిలుస్తారని మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా థర్డ్, ఈ రత్నపూరి గడ్డలు అంటే స్వీట్ పొటాటో, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి, తెలియచేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. ఎక్కడెక్కడ ఒక్కటే తెలుగు వాళ్ళు అందరము, కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క విధంగా దాన్ని పలుకుతారు కదా, అది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అది మంచిగా అనిపించింది అనమాట. ఇలాంటి ఇంకా కొత్త కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మా అక్క పాపం ప్రతిసారి ఊకే మా అక్క భజన చేస్తున్నా అని కాదు, కానీ మంచి విషయాలు చెప్తే అది ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు. మా సన్యక్క గురించి నేను ఎప్పుడైనా మంచిగానే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి అక్క ఉన్నందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే తను అన్నీ మంచిగా చెప్తుంది. దానికి ఈ సమాజం కూడా గొప్పగానే అనుకోవాలి. ఎందుకంటే ఒక చెల్లికి ఇంత మంచిగా నేర్పిస్తుందా ఒక అక్క అని చెప్పేసి మీరు కూడా గొప్పగానే అనుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది. దాంట్లో భజన చేయడము అది ఇదని కాదు, కానీ తనైతే ప్రతి ఒక్క విషయాలు నాతోని ఎంత బాగా చెప్తుందంటే, అందరితోని నైస్గా ఉండాలి, అందరికీ మంచిగా చెప్పాలి, మంచిగా మాట్లాడాలి, ఇది అది అని ప్రతిసారి నా వెనకాలనే ఉండి మోటివేట్ చేసుకుంటాను. ఇంకేదైనా చేస్తానంటే చేయి, ఇంకెలానే ఉంటావంటే ఉండు, ఇలా బట్టలు వేసుకో, అలా ఉండు, ఇలా ఉండు, ఎవరిని పట్టించుకోకు, నువ్వు బాధపడకు. నేను కొంచెం బాధపడినట్టు అనిపించినా కానీ అందరికంటే ముందు తనే నా దగ్గర ప్రత్యక్షం అయిపోతుంది. ఒక దేవత ప్రత్యక్షమైనట్టు నా మనసులో మాట కూడా నేను చెప్పుకోనప్పుడు కూడా తను ప్రత్యక్షమై చెప్తుంది అనమాట. నీకేం కావాలి, నీకు ఏది కావాలంటే అది తీసుకొస్తా, నీకు డ్రెస్సులు కావాలా, నీకు తినడానికి ఏమైనా కావాలా అని చెప్పి మరి ఆర్డర్ పెట్టి మరి నాకు తీసుకొచ్చి తినిపించి నా బాధనంతా పోగొట్టేసి, నేను బాధలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు కూడా మంచిగా చెప్తుంది. అందరితో ఇలా మాట్లాడు, అలా ఉండు, ఇలా ఉండు, కానీ హార్డ్ వర్క్ బాగా చెయ్యు, ఎప్పుడు ఫిట్నెస్గా ఉండాలి, కొంచెం కష్టపడాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలని మా డాడీ కూడా చెప్తుండే. కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకో, కానీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అని. కానీ నిజంగా మా మమ్మీ అయితే ఇక చెప్పొద్దు అసలు. మా మమ్మీకి నేను ఎంత ఇష్టం అంటే అసలు ఒక విషయంలో చెప్పాలంటే ఇక అది చాలా కష్టం. ఎందుకంటే అందరం ఇష్టము, కానీ అందులో నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అయితే ఊరికి నా నెత్తి మీద ఎవరైనా చేపెట్టి ఆశీర్వదిస్తే మా మమ్మీకి కోపం వస్తుండే. ఎందుకు నా కూతురు తల మీద చేపెడుతున్నావు అని విసుక్కుంటుండే అనమాట. అలా పెట్టద్దు అని అంటారని కొంతమంది, కానీ కొంతమంది పెట్టొచ్చు అని అంటారు. కానీ ఏమో తెలియదు కాబట్టి మా మమ్మీ కొంచెం భయపడుతుండే అనమాట. కానీ ఏంటో నాకు తెలియదు, కానీ చిన్న ఉన్నప్పటి నుండి నాకు ఎంత అదృష్టం ఉందంటే, ఇంత మంచి అక్క, నాకు చెల్లె, ఇంకా మా పెద్దక్క, ఇంకా స్వప్నక్క కూడా, వీళ్ళు కూడా కొంచెం ఎంత సపోర్టివ్గా ఎంత బాగా మాట్లాడతారో. కానీ ఎంతమంది ఉన్నా నాకు మా సంధ్యక్క కొంచెం చాలా ఎక్కువ క్లోజ్ అనమాట. అందుకనే నేను తనని చాలా మిస్ అవుతా. ఊకే తన భజన చేస్తున్నానని కాదు, కానీ తనను ఇంతలా పొగుడుతున్నానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి తను నిజంగా ఎంత మంచిది అనేది. ఎంతోమంది ఉన్నారు బెంగళూరులో అయితే. మా ఫ్రెండ్స్ అయితే ఎప్పటికీ నాకు కాల్ చేస్తూనే ఉంటారు, నాకు మెసేజ్ చేస్తారు. మీకు తెలుసో లేదో, ఐటీసీ చైర్మన్ అల్కా మేడం అనమాట, హేమంత్ మాలిక్ సార్ వాళ్ళ వైఫ్ అల్కా మేడం. ఆ మేడం ఇప్పటికీ నన్ను అడుగుతుంది, నాతో టచ్లోనే ఉంటుంది. ఆ మేడం నాకు అక్కడ రిసెప్షనిస్ట్లా చేసినప్పుడు నాకు కొంచెం పరిచయం అనమాట. అయితే తను ఇప్పటికీ అడుగుతుంది సంధ్య అక్క గురించి. అంటే ఆ మేడంకి కూడా మా అక్క అంత ఇష్టం అంటే అర్థం చేసుకోండి. తను చాలా టాలెంటెడ్, చాలా ఇంటెలిజెంట్ అని ఆ సార్ కూడా ఎప్పుడు పొగుడుతూ ఉంటుండే. అంత మంచి అక్కని నాకు ఇచ్చినందుకు నిజంగా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా. కానీ ఈ ఫుడ్ చూసినప్పుడే ఎందుకు గుర్తొస్తుందంటే, నేను నిజంగా చాలా అంటే చాలా ఫీల్ అయిపోతాను మా అక్క లేనందుకు. మా అక్క నాతో ఉంటే ఇంకా మంచి మంచి డిషెస్ అన్నీ చేసి పెట్టి మంచిగా తినిపించి, ఇంకా ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎవరు ఎంత తిట్టినా ఇగ్నోర్ చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకొని, నాకు ఒక మోటివేషన్ లాగా నా వెనకాలే ఉండి నన్ను ముందుకు నడుపుతూ, ఓ మై గాడ్ ఎంత మంచిగా చూసుకుంటుండేనో మా అక్క అయితే. కానీ ఏం చేయాలి, ఆ దేవునికి నచ్చలేదేమో మా అక్క నాతో ఉండడం.
ఇట్స్ ఓకే. ఇప్పుడు అక్క గురించి వదిలేద్దాం. కానీ నాకైతే ఒక్కటే అనిపిస్తుంది, చిన్నప్పటి నుండి నేను చాలా అదృష్టవంతురాలినని. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడూ పని చేయలేదు. ఎప్పుడూ పని చేయలేదు. ఆఫ్టర్ దట్ ఇప్పటికీ కూడా నేను స్టిల్ పని చేయను. అదంతే. ఎప్పుడు నేను గారాబంగానే ఉంటాను. ఇంతకుముందు ఇప్పుడు ఏంటో నాకు చాలా అదృష్టం ఉందేమో అనిపిస్తుంది. అప్పుడప్పుడు దిష్టి తగిలేస్తుందేమో అనిపిస్తుంది. కొంతమంది దిష్టి పెడతారు కదా, అట్లా దిష్టి తగలద్దని నేను దేవుని కోరుకుంటున్నా. కానీ నాకైతే ఇది మాత్రం తెలుసు, నేను ఇంకా ఎప్పుడు ఏది కోరుకున్నా నాకు ఇట్లా క్షణంలో వచ్చేస్తుందండి. ఫుడ్ మాత్రం పక్కాగా, ఎందుకో తెలియదు. కానీ ఇంకా ఎన్నోసార్లు నేను మనసులో అనుకుంటా, కొందరికి చెప్పను కూడా, అయినా నా దగ్గరకు వచ్చేస్తుంది. నాకు మటన్ కూడా ఇష్టము. మటన్లో చెప్పడం మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సొలై, అది బంజారాలో దాన్ని సొలై అని పిలుస్తారు. బంజారా వాళ్ళు మాత్రమే దాన్ని స్పెషల్గా వండుకుంటారు. ఆ డిష్ మీరు ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా? తింటే మాత్రం నాకు కామెంట్ చేయండి. దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. నాకు ఇప్పటికీ నేను ఎన్నిసార్లు తిన్నా నాకు మళ్ళీ గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకొకటి, మా దాంట్లో దసరా పండుగ, బంజారా వాళ్ళ దాంట్లో దసరా పండుగ చేస్తారు. అప్పుడు కొంతమంది చూర్మో అని పెడతారు, కొంతమంది రవ్వతోని స్వీట్ చేసి పెడతారు. కానీ నాకు అది పెద్దగా నచ్చదు. రైస్తోనే ఇంకా బెల్లం రైస్ని ఇట్లా లడ్డూలాగా చేసి పెడతారు కదా, అది మాత్రం ఓ మై గాడ్ చాలా అంటే చాలా ఇష్టం. అది చాలా అసలు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందంటే నమ్మరు మీరైతే, నిజంగా అంత బాగుంటుంది. సొలై నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను ఊరికి వెళ్ళినా దాన్ని కోరి మరి, అంటే అడిగి మరీ చేయించుకుంటా. అక్కడ ఏం సందర్భం ఉన్నా లేకపోయినా మా పెద్దక్క నా కోసం చేసి పెడుతుందనమాట. అది కోరి అడిగి మరీ తింటానమాట. అది చాలా అంటే చాలా ఇష్టం. మటన్లో సొలై అంటే చాలా ఇష్టం. మటన్ అంటే కూడా ఇష్టం. ఇంతకుముందు నాకు కొంచెం చికెన్ అంటే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు మటన్ అంటేనే ఇష్టం. ఎందుకో చికెన్ మీద మోజు పోయిందనమాట. అప్పుడప్పుడు కొన్ని డిషెస్లో కొన్ని పోతాయి కదా, అలా ఇప్పుడు నాకు మటన్ అంటేనే ఇష్టం. మీకు మటన్ అంటే ఇష్టమా, చికెన్ అంటే ఇష్టమా? ఇది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.